పేపర్ ఏది ఇంకో పైన ఉంది కదా ఇంకొక లెక్క సార్ ఒక వేడిగా వేడిగా ఓకే బిఎస్సిలో పోస్టరు సక్రమంగా అమలు జరపకుండా మెరిట్ సాధించినటువంటి ఎస్సీ ఎస్టీలని ఓపెన్ కేటగిరీలోనే ఉంచాలి. కానీ ప్రభుత్వం ఇవాళ డిఎస్సీ రిక్రూట్మెంట్లో ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం సంపాదించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులని రిజర్వేషన్ కేటగిరీలోకి తీసుకురావడం ద్వారా ఈ రిజర్వేషన్లో ఉన్నటువంటి ఉద్యోగం పొందాల్సినటువంటి వారు అందరూ కూడా అనర్హులయ్యారు. వారికి కాల్ లెటర్ రాలేదు. ఇది పోస్టర్ పాయింట్ని సక్రమంగా అమలు జరపనని దుర్మార్గమైనటువంటి చర్య కారణంగానే ఇది జరిగిందని చెప్పి విరసం ఐక్యవేదిక భావిస్తూ ఉంది. ఇవాళ మేము కలెక్టర్ గారిని కలిసి ఏ ర్యాంకును ఉదాహరణకి ఒక అభ్యర్థి 24వ ర్యాంకు సాధించిన రోజుల్లో ఆయన ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం పొందాలి. ఆయన తీసుకొచ్చి ఎస్సీ కేటగిరీలో పెట్టారు. ఎస్సీ కేటగిరీలో అప్పుడు పెట్టడం ద్వారా అక్కడ 7వ వార్డుగా ఉన్నటువంటి 143వ ర్యాంక్ అభ్యర్థికి ఉద్యోగం లేకుండా పోతూ ఉన్నారు. అలాగే ఇంకొక ఆయన 31వ ర్యాంకులో ఉన్నాడు బీసీఏలో. ఆయన తీసుకొచ్చి బీసీఏలో పెట్టారు. అక్కడ బీసీలో 146వ ర్యాంక్ ఆయన ఉద్యోగం కోల్పోతూ ఉన్నాడు. అలాగే ఎస్టీలో, అలాగే బీసీసీలో, బీసీఏలో ఈ విధంగా మన జిల్లాలోనే మా నోటీస్కి వచ్చినవి ఇవాళ మీ ముందునే 20 మంది పిల్లలు వీళ్ళందరూ కూడా రిజర్వేషన్ అభ్యర్థులు ఓపెన్లో ఉన్న వాళ్ళని రిజర్వేషన్లోకి తీసుకురావడం ద్వారా ఉద్యోగాలు కోల్పోయినటువంటి వారు ఇవాళ 20 మంది మీ ముందుని ప్రవేశపెడతా ఉన్నాం. ఇవాళ మేము అడిగేది ప్రభుత్వం వెంటనే ఈఓ 77ని సక్రమంగా అమలు జరపాలి. ఆ అమలు ఎలా అంటే ఓపెన్లో సెలెక్ట్ అయినటువంటి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులని జనరల్ క్యాండిడేట్గానే నేను పరిగణించాలి. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రాష్ట్ర ప్రకారం వర్టికల్ రిజర్వేషను అమలు జరపాలి. హారిజంటల్ రిజర్వేషన్ను కుల రిజర్వేషన్లో అమలు జరపకూడదు. అలాగే డిఎస్సిలో మెరిట్ లిస్టు ప్రకటించాలి. కనీస అర్హత మార్కులు ప్రకటించాలి. ఈ విషయం మీద మేము కలెక్టర్ గారికి ఇచ్చిన నివేదిక మీద కలెక్టర్ గారు డిఏవే ద్వారా కమిషనర్ గారికి మా సమస్యను తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. మీ ద్వారా ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేసేది రిజర్వేషన్ డిఓ 77 పక్కాగా అమలు జరపండి. ఓపెన్ కేటగిరీలో సంవత్సరాన్ని ఎస్సీ వాళ్ళని వెనక్కి రిజర్వేషన్ కేటగిరీకి తీసుకురావద్దు అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.